హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని వినిపించటం కాదు, కనిపిస్తున్నటువంటి మనం చూస్తుంటే అర్థమవుతుంది. 2019 నుంచి 24 వరకు కూడా అప్పటి ప్రభుత్వం ఒక కంపెనీని తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను కూడా తరిమేసేటువంటి పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ అంధకార ఆంధ్రప్రదేశ్గా ఒక బలంగా ఎక్కడికో ఒక 40-50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు ఆ వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావటం కాదు, దూసుకు వెళ్ళిపోయేలా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వస్తున్నటువంటి కంపెనీలను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు, డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని బయటకు వచ్చేటువంటి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు అటు పక్కన ఉన్నటువంటి బెంగళూరు వెళ్ళాలా, లేదంటే హైదరాబాద్ రావాలా, లేదంటే ఇంకొక రాష్ట్రం వెళ్ళాలా, లేదా ఇంకొక దేశం వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలోనే ఉండేవాళ్ళు. ఇప్పటికీ అదే భయం వాళ్ళల్లో కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుందేమో, మళ్ళీ ఆ నాయకుడికి అవకాశం ఇస్తారేమో అనేటువంటి భయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ భయం కనిపిస్తూనే ఉంది. బట్ ఇప్పటి నుంచి గుండెల మీద చెయ్యి వేసుకుని హ్యాపీగా ఆంధ్రప్రదేశ్కి ఢోకా లేదు, మన ఉద్యోగాలకి మన రేపటి భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి కార్యక్రమాలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ బాట పడుతున్నటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాం. అటు గూగుల్ కావచ్చు, అనేకమైనటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్నే హబ్గా చేసుకుని రావటం అనేది నిజంగా ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, నారా లోకేష్ గారి ముందు చూపు అనే చెప్పాలి. ఈరోజు రాయలసీమ అంటే మనందరికీ తెలుసు, ఫ్యాక్షన్కి ఎంతసేపు కొట్టుకోటాలు, బాంబులు, కత్తులు ఇవి మాత్రమే కనిపించాయి. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకించి కియా కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి ఏరోక్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఫ్లైట్ టెస్ట్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా రక్షణ రంగానికి సంబంధించినటువంటి డ్రోన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టులతో పాటు అనేకమైనటువంటివి అనుబంధ సంస్థలు కూడా రాయలసీమలో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఐటీ హబ్ కూడా అక్కడ మనం తిరుపతికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా చూసాం. సెల్ ఫోన్ల తయారీకి సంబంధించినటువంటివి కూడా 2014 నుంచి 19 వరకు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు కూడా చూసాం. ఇప్పుడు అంతకు మించి వచ్చేటువంటి కంపెనీలు ఈరోజు చేసేటువంటి ఆ ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనకి సంబంధించినటువంటి కార్యక్రమాలే నిదర్శనంగా మనం చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏరో క్రాఫ్ట్ కంపెనీకి సంబంధించి దాదాపు 15,800 కోట్ల పెట్టుబడి ఇప్పుడు పెట్టినటువంటి పరిస్థితి. దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఇంకొన్ని కుటుంబాలు హ్యాపీగా అక్కడ బిజినెస్ చేసుకుంటూ, లేదంటే దాని ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనేమో మనం అందరం చూసాం, ఏవో మటన్ కొట్లు, లేదంటే న్యూడిల్ షాపులు, లేదంటే అప్పడాల కంపెనీలు, ఇవి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. వీటిని చూసే సంబరపడిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్లు కావచ్చు, ఎన్నెన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్ బాట పడుతుందంటే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి, రేపటి తరానికి, యువతకి ఎటువంటి డోకా లేదు అనేటువంటివి మనకి కనిపిస్తున్నాయి. వినిపించడం కాదు, కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ గాడిలో పడటమే కాదు, దూసుకుపోతుంది అనటంలో మరికొద్దిగా సంవత్సరాల్లో దేశంలోనే టాప్ పొజిషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా పుష్కలంగా కనిపిస్తుంది. అటు అమరావతి పూర్తవుతుంది, అటు పోలవరం పూర్తవుతుంది, అనేకమైనటువంటి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నటువంటి, ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత గుండెల మీద చేసుకుని హ్యాపీగా మన పని చేసుకోవడానికి సిద్ధం అవ్వచ్చు.